ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 7.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇల్లు లేని పేదలకు గృహ వసతి కల్పిస్తామన్న మంత్రి పార్థసారథి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం. నగరంలో పలుచోట్ల భారీ ర్యాలీలు నిర్వహించిన విద్యార్థి యువజన సంఘాలు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేయడానికి శాసనసభ పక్ష ఫిర్యాదుల కమిటీ కృషి చేస్తుందని ఆ కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆహార భద్రత ప్రమాణాలను పెంచేందుకు ఉద్దేశించిన 2 కీలక అంశాలపై పిటిషన్స్ కమిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. ఫుడ్ సేఫ్టీని బలోపేతం చేసి రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధించేందుకు కార్యాచరణ రూపొందించనుంది. సురక్షితమైన త్రాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదేశించారు. కేజీహెచ్లో హెమోఫిలియా వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలు, ధృవీకరణ పత్రాల అందచేత, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చేపడుతున్న చర్యలు, ఎన్టీఆర్ వైద్య సేవలపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో జరిగే కార్యకలాపాలు, చేపడుతున్న చర్యలపై సమీక్షించిన కమిటీ వివిధ అంశాలను సమావేశంలో ప్రస్తావించింది. స్టార్ హోటళ్ల నుండి వీధుల్లో ఉండే చిన్న చిన్న హోటళ్ల వరకు అన్నింటా ఆహారం కల్తీ జరుగుతున్నట్టు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని కమిటీ సభ్యులు అధికారుల ముందు ప్రస్తావించారు. ఇక నుండి 3 నెలలకు ఒకసారి విశాఖ వేదికగా సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న అనకాపల్లి పుస్తక మహోత్సవ పోస్టర్ను రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ గా డెస్క్ పై ఎన్ని పుస్తకాలు ఉన్నా పుస్తక పఠనం చాలా ముఖ్యమైనదని అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని చెప్పారు. వాళ్ళ సౌజన్యంతో బుక్ ఫెస్టివల్ని అన్ని జిల్లాల్లో నిర్వహించాలనే తలపుతో కొరతాల రామకృష్ణ గారి సహకారంతో అనకాపల్లిలో ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపించింది. డిజిటల్ యుగంలోకి మనం వెళ్ళినా ఎన్ని డిజిటల్ బుక్స్ వచ్చినప్పటికీ కూడా పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పుస్తకాలని, రకరకాల అనువాదాలని తెలుగు, ఇంగ్లీష్ ప్రతులన్నీ కూడా ఇలా అందరికీ అందుబాటుదారులో తీసుకురావటం చాలా మంచి నిర్ణయం. గతంలో నేను హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్లో చాలా ఖాళీగా ఉంటుంది, పుస్తకాలు కొనడానికి వెళ్ళినప్పుడు అనుకుంటే విపరీతమైన రష్ ఉంది అక్కడ. ఇంకా పుస్తక పఠనం మీద ఆసక్తి అది కంటిన్యూ అవ్వాలి అంటే ఇటువంటి ప్రదర్శనలన్నీ చాలా ఎక్కువగా జరగాలి. ఇందుకోసం ముందుకొచ్చిన విజయవాడ బుక్ ఫెస్టివల్ వారికి ప్రోత్సహించేవారు చాలా అవసరం. పెద్దలు కొంత రామకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో ఫుడ్ సేఫ్టీ విభాగంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొనతాల రామకృష్ణ, పెనుమత్స విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 7.65 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి పార్థసారథి అన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 7.28 లక్షల ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వేలో తేలిందని తెలిపారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో 50,000 ఇళ్లు మంజూరు చేశామని, మరిన్ని గృహాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అర్బన్ ప్రాంతాల్లో వచ్చే నెల 5వ తేదీ వరకు అర్హుల ఎంపిక ప్రక్రియ కోసం సర్వే చేపడుతున్నామని, ఇల్లు లేని పేదలకు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి ప్రభుత్వ పరిపాలన పట్ల కానీ, ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల కానీ, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరులో కానీ ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాల్ని, ప్రజల సంతృప్తి లెవెల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ 16 నెలల కాలంలోనే 34 క్యాబినెట్ మీటింగ్స్, 26 ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మీటింగ్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలో దాదాపు కదా కరెక్ట్గా 7,65,13 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని, ఆ పెట్టుబడుల ద్వారా 7,28,451 ఉద్యోగ అవకాశాల్ని 182 ప్రాజెక్టుల ద్వారా సాధించామని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐపి అదే పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు. ఎస్ఐబిపి మనకి చరిత్రలో కొన్ని పరిపాలనలు మాత్రమే గుర్తుంటాయి. ఏదో పురాతన కాలం తీసుకున్నా, లేతే ఇటీవల ప్రభుత్వాలు తీసుకున్నా కూడా, ఏ ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిరోజు 10 లక్షల మందికి ఫోన్లు చేసి నెలకి 3 నుంచి 4 కోట్ల మందికి ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాలని తెలుసుకుంటూ, మళ్ళీ వారి అభిప్రాయాలని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ పరిపాలనలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రజల అభిప్రాయానికి కారణం అంటే సంతృప్తిగా ఉన్న వాళ్ళు కాదు కానీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ కారణం ఏమిటి అని తెలుసుకుని, ఆ కారణాలకి అధికారుల అలసత్వమా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆ ప్రజలకి కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యమా అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా ఎనలైజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ శాఖ డ్యూటీ ఆఫీసర్ జగన్నాథం తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయిందన్నారు. సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్, కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు. తీరం నుండి 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తదుపరి 12 గంటల్లో తీరానికి దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులలో 5వ రోజున పలు ప్రాంతాలలో
6-7వ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలపై. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పల్నాడుతో పాటుగా కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇక 2వ రోజైన రేపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటు తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. ఇక ప్రకాశంతో పాటుగా చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నది. ఇక సముద్ర తీరంపై అంటే కోస్తా తీరాలను ఆనుకుని ఉన్న సముద్ర తీరంపై ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఇక రేపటికి అది 50 నుంచి 60 గరిష్టంగా చేరుకునే అవకాశం ఉన్నది. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉద్యమం కొనసాగుతుంది. పాత గాజువాక నుండి కొత్త గాజువాక జంక్షన్ వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్ మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ ప్రాణాలకే ముప్పు అంటూ ప్రజలే తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అడుగులు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు ర్యాలీ చేపట్టామని తెలిపారు. గత 8వ తేదీన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణని ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. అయినా మరొక్కసారి ప్రజాభిప్రాయ సేకరణతో మళ్ళీ పెట్టాలని చూస్తున్నారు. దీనికి మేము చెప్తుంది ఏంటంటే డివైఎఫ్ఐగా ప్రజలు అభిప్రాయ సేకరణ అంటే ప్రజలు ఆ రోజు చెప్పారు 8వ తేదీన మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని. దాన్ని స్థానిక గుండె ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే కార్పొరేటర్ అందరూ కూడా ప్రజల ఓట్లతో గెలిచారు కాబట్టి వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళకి న్యాయం చేయాలి తప్ప ఈరోజు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు మోచే నీళ్ళు తాగడానికి వాళ్ళు బానిసలుగా ఉంటున్నారు తప్ప ప్రజల పక్షాన్ని నించోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల పక్షాన్ని నించొని ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని రద్దు చేసినట్టు ప్రకటన చేయాలి. కానీ ఈరోజు 90,000 మెజార్టీ ఇచ్చిన మన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే ప్రజలు ఏం చెప్తే అదే నా మాట అంటున్నాం. అలాంటప్పుడు మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. మీరు వెంటనే దాన్ని మీరు రాతపూర్వకంగా దాన్ని రద్దు చేసినట్టు మీరు ప్రకటన చేయాలి. అలా చేయకుండా ఈరోజు ఏ వానకా గొడుగు పెడుతూ ఏ ఎండగా పాట పాడినట్టు మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే మీ వైఖరిని మార్చుకొని ప్రజల పక్షాన్ని ఉండాలి. వెంటనే ఏదైతే అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో దాని అనుమతులు రద్దు చేయాలి. అదే కాకుండా గంగవరం పోర్టు ఏదైతే అదాని గంగవరం పోర్టు ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఇతర యువజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇప్పటికే గాజువాక ప్రాంతంలో పెద్ద ఎత్తున పోర్టు కాలుష్యం కానీ ఇతర కాలుష్యంతో ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్యమయం అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదానితో ఒప్పందం కుదుర్చుకొని పెదగంటాల్లో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రజానికం కానీ గాజువాక ప్రజానికం మొత్తం కూడా మన ప్రజాభిప్రాయ సేకరణ రోజు పెద్ద ఎత్తున తమ గళాన్ని నిరసన తెలియజేశారు. అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మళ్ళీ మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని గాజువాక ప్రజల నుంచి పొల్యూషన్ నుంచి కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఎస్ఎఫ్ఐ గాజువాక కమిటీ మెంబర్. నా పేరు భారతి.
మనం ఈరోజు ఎస్ఎఫ్ఐ ర్యాలీ అనేది కొంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఎందుకు చేస్తున్నామంటే మన అదాని సిమెంట్ ఫ్యాక్టరీ రావడం వల్ల గాజువాక చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గన్నవరం పోర్ట్ నుంచి ఎక్కడైతే పెడుతున్నారో ఆ సరౌండింగ్స్ అన్ని పొల్యూట్ అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ రోగాల బారిన ఇబ్బంది పడుతూ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా కష్టపడతారు. ఆ తర్వాత లైఫ్ స్పాన్ అనేది 5 years తగ్గిపోతుంది. ఈ చుట్టూ ఉన్న కాలనీస్ అన్ని కూడా వెకేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి జరగకుండా అపోజ్ చేయడానికి మన ఎస్ఎఫ్ఐ అనేది ఇప్పుడు పోరాడుతుంది. మనకు వద్దనుకున్న ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కావాలంటున్నారు, కానీ మనకు కావాలనుకున్న స్టీల్ ప్లాంట్ మాత్రం మనకి ఇక్కడ తెప్పించడానికి ఎవరు ట్రై చేయట్లేదు. మనకు కావాల్సింది స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ మాత్రమే, అదాని సిమెంట్ ఫ్యాక్టరీ మనకు వద్దు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు వరకు పోరాటం కొనసాగిస్తామని ఉక్కు కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కుర్మనపాలెం మార్చ్ వద్ద శంకరరావు పేరిట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. కార్మికుల పోరాటానికి విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఎన్నో పోరాటాలు బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే చర్యలను కేంద్రం విడనాడాలని నేతలు డిమాండ్ చేశారు. నిరసనలో పోరాట కమిటీ నాయకులు అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు దాని చరిత్ర ఇంకా దాని రక్తం ఆరలేదు. ఎవరైతే 32 మంది ప్రాణాలు రక్తం ఇంకా భూమి మీద ఉంది, భూములు ఇచ్చినటువంటి భూములన్నీ రైతులందరూ కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గత 4.5 సంవత్సరాల నుంచి కూడా నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు జారి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటంలో పాల్గొని వాళ్ళ ప్రభుత్వ రంగ పరిశ్రమగా వచ్చారన్నమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర అనేది మనకు అర్థం కావాలి. ఆ రోజు విశాఖ ఉక్కు వస్తే విశాఖ ఉక్కులోని అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్నమాట. అలాగే ఉపాధి దొరికింది. మీకు తెలియాలి, విశాఖ ఉక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల నుంచే పైన జీఎం వరకు వాళ్ళ పిల్లలు 35,000 మంది భారతదేశం అంతా డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద కలెక్టర్లు, కమిషనర్లు చేస్తున్నారనమాట. అదే విశాఖ ఉక్కులోని పోరాటాలు చేసి త్యాగం చేశారు కనుక ఆ త్యాగాల ఫలితం ఇవాళ భారతదేశం అంతా కూడా. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు అష్ఫతుల్లా ఖాన్ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు కోరారు. ఖాన్ జయంతి సందర్భంగా పౌర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల వయసులోని బ్రిటిష్ పాలకుల చేతిలో అష్ఫతుల్లా ఖాన్ ఉరితీయబడ్డారని అన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరు వంటి పోరాట స్ఫూర్తి ఉన్న ఖాన్ చరిత్రను భావితరాలకు చెప్పేలా ప్రభుత్వమే అధికారికంగా ఆయన జయంతి వర్ధంతులను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతి. ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం కాకోరి కుట్ర కేసులో ఉరిదీశారు. ఆయన వయసు అప్పుడు 27 సంవత్సరాలు. ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీలో పనిచేశారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో పనిచేశారు. దేశమాత రక్షణ కోసం ఆయన ప్రాణాలని అర్పించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మత వివక్ష ఎట్లా సాగుతుందో కనపడుతుంది. మనం భగత్ సింగ్ ఆయన కూడా అట్లనే ఆయన ప్రాణాలని లెక్క చేయకుండా ఆయన ఉరి తీయబడ్డాడు. ఇక్కడ మన అల్లూరి సీతారామరాజును కూడా చూసాం. ఆయన ఘనంగా ఆయన జయంతిని నిర్వహిస్తాం. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన కూడా ఈయనతో పాటే పనిచేశారు. ఆయన్ని ప్రభుత్వం కాల్చి చంపడం జరిగింది. ఆయన అమరుడయ్యాడు. ఓ పక్క భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళ గురించి తెలుసు, కానీ వాళ్ళ జయంతుల్ని, వాళ్ళ వర్ధంతుల్ని మనం సెలబ్రేట్ చేయటం, ఇంకో పక్క అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతిని, వర్ధంతిని చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ డిసెంబర్ 19 నాడు ఆయన వర్ధంతి వస్తుంది. ఆయన అమరుడైన రోజు. ఆ రోజున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఘనంగా ఆయన వర్ధంతిని నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.
అయ్యప్ప భక్తులు ఆధ్యాత్మిక చింతనతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు. శంకరమఠంలో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణను ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం శ్రీపూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు, అఖిల భారత అయ్యప్ప చిన్ముద సేవా ట్రస్ట్ చైర్మన్ పైలా ఆదిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన వితరణను చేపట్టారు. 25 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ రోజుల్లో ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమని ఎంపీ అన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యప్ప భక్తులకు శంకరమఠంలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం అధ్యక్షులు టీవీ రవిరాజు, ట్రస్ట్ సభ్యులు కృష్ణయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చిన్నముద్ర అయ్యప్ప స్వామి ట్రస్ట్ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి ఫాలోవర్స్ అందరికి కూడా ఇక్కడ ఒక అన్న సంతర్పణ చేయడం ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి రవిరాజు గారు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు. సో వీ వెల్కమ్ దిస్ ఇనిషియేటివ్. ఇందాక అందరితో మాట్లాడుతూ కూడా చెప్పాను ఏంటి అంటే, ఎవరైనా సరే స్వామి భక్తులు మాల వేసుకుని 40 రోజులు 50 రోజులు ఆ దీక్షలో ఉన్నప్పుడు దాని అర్థం ఎంతో కొంత వాళ్ళకి దేవభక్తి, తప్పు చేయకూడదని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ 40 రోజులు మంచిగా ఉండడం, మిగతా రోజులు మళ్ళీ నేను మామూలుగా ఉండడం అని కాకుండా జీవితాంతం అది పాటిస్తూ, ఎందుకంటే తెలియకుండా మనం తప్పులు చేయొచ్చు, తెలిసి అదే తప్పు ప్రతి సంవత్సరం చేస్తున్నాము అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఇది ఒక వేదిక దొరికింది కాబట్టి అక్కడ వీళ్ళందరికీ ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. శ్రీ గురు స్వామి, శ్రీ గురు స్వామి. స్వామి, నా పేరు డాక్టర్ పైలా ఆదిమోహన్ రెడ్డి గురుస్వామి. ఈ కంచి కామకోటి శంకరమఠంలో గత 3 సంవత్సరాలుగా పీఠం పెడుతున్నాం. నాది ఇది 40వ పడి. నేను గత 25 సంవత్సరాల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ చేస్తున్నాను. అలాగే ఈరోజు శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ద్వారా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నిత్యాన్న ప్రసాద వితరణ ఈరోజు అక్టోబర్ 22 నుంచి జనవరి 1 వరకు చేస్తున్నాం. దీనికి ఎంతోమంది మాకు సహసహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలు శంఖారావం పేరిట నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని నేతలు మండిపడ్డారు. ఏళ్ల తరబడి వివిధ రూపాల్లో కార్మిక ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తున్నా కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే విద్యార్థులు, యువత భవిష్యత్ ఏమవుతుందని ప్రశ్నించారు. భావితరాలను కాపాడేందుకు ఇలాంటి పరిశ్రమలను కాపాడుకోవాలని అన్నారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కును కాపాడాలని విద్యార్థి యువజన సంఘాల శంఖారావం ఈరోజు విశాఖపట్నంలో పూరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు 32 మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల యువజనలు పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతామని చెప్తూనే ఇంకోవైపు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేసి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు ఉక్కు
పరిశ్రమ మెట్టల్కి సొంత గనులు కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ఎంపీలందరూ, జనసేన ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. మరి ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకి మీరు ఎందుకని చెప్పి సొంత గనులు అడగరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలి, దీన్ని శైలిలో విలీనం చేయాలి. అదేవిధంగా దీని డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విధుల నుంచి తొలగించిన కార్మికులను తీసుకోవాలి, ఖాళీగా ఏర్పడిన పోస్టులని వెంటనే భర్తీ చేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమని మీరు ప్రైవేటీకరణ చేయాలనుకుంటే, అమ్మాలనుకుంటే ఆ రోజు ఏ విధంగా విద్యార్థి యోజనలు పెద్ద ఎత్తున పోరాడి పరిశ్రమని సాధించుకున్నారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి యోజనలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడతారు. అందుకోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసమే ఈరోజు విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ శంఖారావం అనేది పూరించడం జరుగుతూ ఉంది. ఆ కార్యాచరణ పరిధిగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ ఉక్కు పరిశ్రమకి సొంత గనుల కోసం, అదేవిధంగా దీన్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఉక్కు పరిశ్రమ కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా లూలుకి గూగుల్కి తాకట్టు పెట్టేటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఏఎస్ఎఫ్గా విద్యార్థి యోజన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గాజువాకలో చూసుకుంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు, ప్రజా సంఘాలు ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు పోరాటకి మేము మద్దతు ఇస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మేము రానివ్వమని చెప్పేసి కూటమి నాయకులు, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీని ఆహ్వానిస్తా ఉన్నాం. అదే మాదిరిగా 32 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మీరు మొండివేక చూపిస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు విద్యార్థి యోజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే విశాఖపట్నం సొంత గనులు కేటాయించి పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ నిధులు కేటాయించి నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తొలగించినటువంటి కాంట్రాక్ట్ వేలల్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరికీ విధుల్లో తీసుకోవాలి. లేని పక్షం భారీ ఎత్తున విద్యార్థి యోజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం. హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 7.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇల్లు లేని పేదలకు గృహ వసతి కల్పిస్తామన్న మంత్రి పార్థసారథి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం. నగరంలో పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించిన విద్యార్థి యువజన సంఘాలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.